ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, సారీ, అసలు 2-3 డేస్ నుంచి చాలామంది రాజాసాబ్ అప్డేట్ అడుగుతున్నారు. కానీ సో నాకు నెట్వర్క్ ఇష్యూస్, నేను వేరే ప్లేస్లో ఉండే నెట్వర్క్ ఇష్యూస్ చేయబట్టి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే నేను ఆ స్టూడియోలోకి వచ్చాను కాబట్టి మీకైతే వీడియో అయితే చేస్తున్నా. సో రాజాసాబ్ టీజర్ గురించి వీడియో అయితే చాలామంది అడుగుతున్నారు, అసలు ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అనేది. యాక్చువల్లీ మనకు 22nd రోజు మారుతి గారు అయితే మనకు ట్విట్టర్లో ట్వీట్ అయితే వేశాడు, మీరు చూడండి. సో 2 weeks తర్వాత మనకు రాజాసాబ్ మూవీ టీజర్ ఉంటుందని చెప్పాడు. సో కరెక్టే, 2 weeks అనుకుందాం. సో మనకి ఇప్పుడున్న లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ఏంటంటే హరిహర వీరమల్లు June 12th రోజు రిలీజ్ అవుతుంది. సో ఆ థియేటర్స్కి, అంటే హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్కి ఈ రాజాసాబ్ టీజర్ని అటాచ్ చేయబోతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే, దీని ప్రకారం మనం ఆలోచిస్తే, సో 2 weeks 22nd డేట్ నుంచి మనం 2 weeks లెక్క పెట్టుకుంటే June 1 నుంచి 5 తారీఖు మధ్యలో మనకైతే రాజాసాబ్ టీజర్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు. ఇక 5 నుంచి 10 తారీఖు మధ్యలో మనకు రాజాసాబ్ టీజర్ అయితే రాబోతుంది. ఇక 12వ తారీఖు రోజు మనకు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో థియేటర్స్కి అటాచ్ చేయబోతున్నారంట ఈ రాజాసాబ్ మూవీ టీజర్ని. ఇది కరెక్ట్ టైం అసలు సినిమాని బాగా ప్రమోట్ చేయడానికి, ఎందుకంటే హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి సో చాలా బీసీ సెంటర్లో కానీ సో మాస్ ఆడియన్స్ చాలా బాగా వస్తారు. సో మన ప్రభాస్ అన్నకి మాస్ ఆడియన్స్ అంటే చాలా ఇష్టము. సో మన మాస్ ఆడియన్స్కి ప్రభాస్ అన్న అంటే పిచ్చి కాబట్టి సో ఈ రకంగా మనకు రాజాసాబ్ టీజర్ని ఈ థియేటర్స్లో యాడ్ చేస్తాం, మాత్రం పిచ్చి ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్. మంచి ప్లాన్ అయితే వేశాడు. సో ఇప్పటికైనా అనుకున్న టైంకి రిలీజ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు మాట తప్పాడు మన డైరెక్టర్ మారుతి. సో ఇప్పటికైనా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తే ఇక హ్యాపీ అంటే హ్యాపీ. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఓపిక పట్టి ఏదో ఒక రోజు అది నాశనం అయ్యేలా ఉంది. సో ఖచ్చితంగా మనకైతే 5వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో, June 5th నుంచి 10th మధ్యలో టీజర్ అయితే ఉండబోతుంది గైస్. ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇదే. ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను. సో దయచేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జై ప్రభాస్ అని కమెంట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.